ఒక కాలంలో ఒక గ్రామంలో బెల్లం వ్యాపారి ఉండేవాడు. తను బెల్లాన్ని తయారు చేసి ఎంతో దూరంలో ఉండే సంతలో దాన్ని అమ్మేవాడు. అలా వచ్చిన డబ్బుతోటే తను జీవించేవాడు. ఒక అడవి మార్గాన్ని దాటుకుంటూ తను రోజూ సంతకి వెళ్ళేవాడు. ఒకరోజు వ్యాపారం అంతా పూర్తి చేసుకుని ఆ వ్యాపారి సంత నుంచి ఇంటికొస్తున్నాడు. అప్పుడు అతను చిన్న అడవి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి ఇక్కడ ఒక మూట పడుంది, అది కూడా కదులుతుంది. అందులో ఏదైనా ఉందా ఏంటి? ఆ వ్యాపారి గోను సంచి దగ్గరికి వెళ్ళగానే అందులోంచి ఒక ఏడుపు శబ్దం వినిపించింది. నన్ను ఎవరైనా కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. కాపాడాలా? సరే, నువ్వెవరు? ఇందులో నువ్వెలా ఇరుక్కున్నావు? నేనొక ముసలి. ఒక వేటగాడు నన్ను తంత్రంగా దీంట్లో ఇరికించి కట్టేశాడు. నన్ను ఎలాగైనా మీరు కాపాడండి. కాపాడాలా? నువ్వు ఒక ముసలివి కదా. నేను నిన్ను కాపాడితే నువ్వు నన్ను తినేస్తావు కదా. చచ్చా, అటువంటిదేం లేదు. నేను నిన్నేమీ చెయ్యను. నువ్వు నన్ను కాపాడితే నీకు బహుమతిగా ఇస్తాను. నువ్వు చెప్పేది నన్నెలా నమ్మమంటావు? చెప్పు. నువ్వు నన్ను నమ్మొచ్చయ్యా. అయితే నేను నిన్ను కాపాడతా. మొసలి మాటల్ని నమ్మిన ఆ వ్యాపారి ఆ సంచి కట్లని విప్పి ఆ మొసలిని కాపాడాడు. అమ్మయ్యా, ఎలాగలగా తప్పించుకున్నాను. ఖచ్చితంగా నేను నీకు ఉపకారం చేస్తానయ్యా. కానీ భయంకరంగా నాకు ఆకలేస్తుంది. నేను ఇప్పుడు ఏదైనా తినకపోతే తర్వాత చచ్చిపోతాను. ప్రస్తుతానికి నేను నిన్ను పట్టుకొని తినేస్తాను. ఏయ్, నీకు అసలు విశ్వాసమే లేదు. నిన్ను కాపాడిన నన్నే తింటానంటున్నావా? అస్సలు మంచిది కాదు. నువ్వు నా ఆహారం. అనుమానం ఉంటే మనం ఎవరితోనైనా అడిగి చూద్దామే. సరే. అప్పుడే అటువైపుగా ఒక పాము కూడా వచ్చింది. ఇద్దరూ కలిసి ఆ పాముని ఒక సందేహం అడిగారు. ముందుగా చెప్పిందే బాగుంది. నువ్వు ఆ ముసలికే ఎరవి. చచ్చా, నేను ఇది ఒప్పుకోను. మనం ఇంకొకళ్ళ దగ్గర అడిగి చూద్దాం. ఆ తర్వాత నిన్ను నేను పట్టుకొని తింటా. ఆ తర్వాత వాళ్ళు ఒక నక్క దగ్గరికి వెళ్లి ఆ సందేహాన్ని అడిగారు. మీరిద్దరూ చెప్పిన దాంట్లో విషయం లేదని నేను చెప్పను గాని అదేంటంటే అదే న్యాయంగా చెప్పాలంటే ఆకలితో ఉన్న మొసలికి ఆహారం అనేది చాలా చాలా ముఖ్యం కదా. మీరు చెప్పేది అసలేం బాలేదు. కాపాడడానికి వచ్చినోడ్నే తినడం అస్సలు బాలేదు. అప్పుడు ఆ దారిలో ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తున్నాడు. తన అభిప్రాయాన్ని తెలుసుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళిద్దరూ చెప్పిందే ఈ మనిషి కూడా చెప్తాడు చూడు. ఖచ్చితంగా ఈరోజు నిన్ను నేను తినేస్తా. ఇప్పుడు మీరిద్దరూ చెప్పింది నాకు చాలా బాగా అర్థమైంది. మీ ఇద్దరికి నేను మంచి పరిష్కారం చెప్పగలను. చెప్పండి, అసలు ఏమైంది? నేను సంతకు వెళ్ళి ఈ వైపు వస్తూ ఉన్నాను. ఏది అది అలాగే నటించి చూపించు. ఇదిగో ఈ విధంగానే. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. కానీ అక్కడ ముందు ఏది ఎలా ఉందో చెప్పనే లేదే. అది అర్థం కాలేదు. ఏది కొంచెం నటించి చూపించు. నేను ఆ గోనె సంచిలో ఇరుక్కొని ఉన్నాను. ఇరుక్కుపోయావా? ఏమంటున్నావు? నాకేం అర్థం కావడం లేదే. మొసలి, అది ఎలాగో కొంచెం వివరంగా నటించి చూపించు. ఇదిగో ఈ విధంగానే దీని లోపల ఇలా ఉన్నాను. అలాగా? ఇది ఈ మూటలో ఇలాగే ఉండిందా? అలాగా? అయితే నా అనుమానం కూడా ఇదే. మూట అప్పుడు తెరిచే ఉందా? లేదు లేదయ్యా, అదేంటంటే బయట నన్ను కట్టేసి ఉంచారు. అది ఎలా కట్టేశారో